హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ గుడాలు. వీటిలో ప్రోటీన్, ఫైబర్ అండ్ పోషకాలు ఎక్కువగా ఉండే వీటిని టిఫిన్స్లో కానీ, స్నాక్స్లో కానీ, ఇంకా దావత్ చేసుకుంటే దావత్లో కానీ ఎప్పుడైనా సరే ఈజీగా తినేయచ్చు. అండ్ వీ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా, సింపుల్గా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ వీటికి కావాల్సినవి వచ్చేసి చిక్కులు అన్నమాట. వీటినైతే చిక్కుళ్ళు అంటారు. ఇవైతే పోటు మొక్కలు మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి సోయాబీన్ అన్నమాట. నేను ఒక 1/2 కప్ వరకు తీసుకున్నాను. ఇవి చాలా హెల్త్కి చాలా మంచివి. అండ్ ఇక్కడ వచ్చేసి సోయాబీన్, శనగలు, కందులు ఈ మూడింటిని ఒకే క్వాంటిటీలో తీసుకున్నాను. మీకు ఏ క్వాంటిటీ ఎక్కువగా నచ్చితే మీరు అది తీసుకోవచ్చు అనమాట. నేనైతే అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. వీటిని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే ఇంకో మరికొన్ని వాటర్ యాడ్ చేసి 6 to 8 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. లేదా ఓవర్ నైట్ అయినా సోక్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ కూడా కుక్ చేసుకోవచ్చు. నేను 6 to 8 అవర్స్ తర్వాత కుక్ చేశాను. సోక్ చేసి కుక్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇలా సోక్ చేసిన వాటిని నేను ఒక కుక్కర్ తీసుకొని వాటిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 3 గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద 6 to 8 విజిల్స్ పాటు ఉడకబెట్టుకోవాలి. అలాగే ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, దంచుకున్న వెల్లిపాయ, జీలకర్ర వేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెంగా ఫ్రై అయిన తర్వాత 10 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మొత్తాన్నంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిలోకి కొద్దిగా పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తాన్నంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోకి ముందుగా మనం ఉడకబెట్టుకున్న గుడాలని ఒక స్ట్రైనర్లో వేసుకొని ఎక్సెస్ వాటర్ అంతా పోయిన తర్వాత ఇవి చూడండి చాలా మెత్తగా ఉడికాయి. ఇలా ఉడికిన వాటిని ఫ్రై చేసుకున్న కడాయిలోకి వేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. మనకి అవసరమైతే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా కారాన్ని కూడా కలుపుకున్నాను. అలాగే చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తాన్నంతా ఒకసారి కలిపేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీ అయిన గుడాల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్న వీటిని వీక్లీ 1 or 2 కూడా తినవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.